ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ గ్రాండ్ ఓపెనింగ్ డిసెంబర్ 14న హన్మకొండలో. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, ఈ నెలలోనే మనకి గీతా జయంతి ఉంది. గీతా జయంతి కూడా మనం రెగ్యులర్గా చెప్పుకుంటూనే ఉంటాం. అవును కదండి. ఒక్కసారి విశిష్టత. మార్గశిర శుద్ధ ఏకాదశి ఈ రోజున గీతాదేవి పుట్టింది. ఇవిడ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది? యుద్ధ రంగంలో. ఎక్కడ భగవద్గీత చెప్పాడు భగవానుడు? అంతేగా, యుద్ధంలోనే ఇరుపక్షాలు చెరుపక్కన మోహరించి ఉండగా యుద్ధానికి సన్నద్ధమైన వాడైనప్పటికీ అర్జునుడు కింకర్తవ్యత విమూఢుడై ఏం చెయ్యాలో తెలియక వీళ్ళందరినీ, అందరూ తాతలు, నాన్నలు, బావలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, బంధువులు, హితైషులు, గురువులు, ఉపాధ్యాయులు, గురుపుత్రులు, ఇంతమంది సమూహాన్ని నేను చంపలేను, వీళ్ళని చంపకూడదు, సొంత వాళ్ళందరినీ చంపుకుని నేను ఏం సాధిస్తాను, వీళ్ళందరినీ చంపేశాక ఇంకెవరుంటాం అని ఇలా దుఃఖంలో మునిగి నేను యుద్ధం చేయలేను అని అస్త్ర సన్యాసనం చేయడానికి సిద్ధపడినప్పుడు భగవంతుడు అతనికి బోధించాడు. కర్తవ్యం బోధింపబడింది. మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు చాలా వస్తాయి. చేయొచ్చా, చేయకూడదా, చేయకూడదేమో, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, ఇది చేస్తే ఏమవుతుందో, ఇలాంటి భావజాలాలకి సాధారణంగా మానవులందరూ లోనవుతూనే ఉంటారు. అర్జునుడు సామాన్య మానవుడు కాదు, నరనారాయణలో నరుడు, ఇంద్రుని అంశతోటి జన్మించినవాడు, వరప్రభావంతో పుట్టాడు, పరమేశ్వరుని జయించి ఆయన నుంచి పాశుపతాన్ని పొందాడు. ఒక లోటు కూడా లేని అత్యంత ప్రతిభాశాలి, పరమశాంతమూర్తి, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మి ఆయన వెనకాల నడిచినవాడు. సాధారణ మానవుడు ఒక వీరుడుగా లెక్క పెట్టకూడదు, మానవోత్తముడు. అలాంటి వాడికి భగవంతుడు బోధించిందే భగవద్గీత. గీతాసారం అంతా తెలుసుకోగలిగితే, చదవగలిగితే, ఒక్క ముక్క అయినా మనం అర్థం చేసుకోగలిగితే, ఒక్క చుక్క గంగాజలమైనా చాలన్నట్టుగా మన జీవితం వెళ్ళిపోతుంది. దాంతో ఎన్నో విషయాలు చర్చించబడ్డాయి భగవద్గీతలో. కేవలము కర్మల మీదే మానవులకు అధికారం ఉంది, దాని ఫలితం మీద ఏ అధికారము లేదు. దాని మీద ఆలోచించకూడదు. నువ్వేం చేయాలో చేసేయాలి, అంతే అంతే. నువ్వు ఇప్పుడు యుద్ధరంగంలో ఉన్నావు, యుద్ధం చేయి. నువ్వు ఎక్కడ ఉంటే ఏం చేయాల్సిన పని ఉందో నీ ఎదురుకుండా అది చేయాలి అని ఖచ్చితంగా చెప్పాడు భగవంతుడు. దాంతోపాటుగా ధర్మానికి గ్లాని ఎప్పుడు జరుగుతుందో అప్పుడు నేను పుడతాను, నన్ను నేను సృజించుకుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మం తాలూకు దీనిని చెడగొట్టడానికి, తగ్గించటానికి నన్ను నేను సృజించుకుంటాను. భగవంతుడు అక్కడ వస్తాడు. ఈ భగవంతుడు అక్కడ వస్తాడన్న గీతావాక్యం ప్రకారం కృష్ణుడుగాను రాముడుగాను జన్మించటమే కాకుండా ఆ సమయానికి దేవుడు పంపినట్టుగా ఎవడైనా రావడం కూడా జరుగుతుంది. కలియుగం కదా ఇది. కలియుగ చివరి భాగంలో కల్కి అవతారంలో భగవంతుడు వస్తాడని మనం నమ్ముతాం. ఒక ఆర్షవాక్యాన్ని, జన్మిస్తాడు, ఆయన 10వ అవతారం కల్కి అవతారమే అని. దానికి అది వచ్చే లోపల ఎప్పుడూ అధర్మాలు ప్రబలుతూనే ఉంటాయి కదా. ఎప్పటికప్పుడు ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతుంది. భగవంతుడు చేయవలసిన క్రియలు మానవులే చేస్తుండటాన్ని మనమే మన నిత్య జీవితంలో చూస్తాం. ఎవడో మనలాంటి వాడే పడిపోయిన వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పిస్తాడు. వాడు బతికేందుకు సాధనం అవుతాడు. భగవంతుడు ఆ రూపంలో వచ్చాడని నమ్మాలి మనం. అత్యంత ప్రమాదంలో ఉన్నటువంటి ఓ కంపెనీని ఓ నలుగురు కలిసి ఆలోచించుకుని ఒకడు కలిసి ముందుకు తీసుకెళ్ళి 100,000 మంది భోజన సౌకర్యాన్ని చెడగొట్టకుండా, వాళ్ళ ఆహారాన్ని పాడు చేయకుండా, వాళ్ళు బతకటానికో తినడానికో అవకాశం కల్పిస్తాడు ఒకే ఒక్కడు, భగవదంశ. అంతే. ఇది వరకటి కాలంలో నా విష్ణు పృథ్వీపతి అని చెప్పేవారు. ప్రతి రాజు భగవదంశే. విష్ణువు యొక్క అంశాస్వరూపం ఉన్నవాడే రాజు అవుతాడని నమ్మేవాడు. కలియుగంలో కూడా ఉన్నారు కదా, మన ముందు కూడా రాజులు ఉన్నారు కదా. విష్ణువంశ ఉన్నవాడే రాజు అవుతాడు. ఇప్పుడు విష్ణువంశ ఉన్నవాడే అధికారి అవుతున్నాడు. వాడు విష్ణువంశతోటి తనని తాను విష్ణువుగా భావించి విష్ణువు చేసినటువంటి క్రియలే చేసిన వాళ్ళు ఉంటారు. అది
కలకాలం ప్రజల మనసులో భగవదంశతోటి. ఉమ్. లేదు భగవదంశతోటి ఉండి అందులో ఏంటి దానవాంశం చేర్చుకున్నాడు అనుకో, బాగా తినేద్దాం. భూభకాసురులు ఉన్నారు కదా, ఉమ్, ఉమ్. భూభకాసురులని రాస్తుంటారు పేపర్లలో. అవును. అవతల వాడికి చేయవలసిన సహాయానికి కూడా, సహజంగా తన అధికారంతో చేయవలసిన సహజమైన క్రియకి కూడా వెలకట్టి పుచ్చుకునేవాడు ఉమ్. భగవంతుడి చేతిలో ఎప్పుడో ఒకప్పుడు నలిగిపోతాడు. మనం ఇప్పుడు అధికారులను కూడా ఆ రకంగానే మనం నమ్మేవాళ్ళం ఇది వరకు. ఇప్పుడు ఏమైంది, ఈ అధికారులు కూడా దానవాంశలు చేరినాయి. వీళ్ళందరికీ భగవద్గీత పాఠం చెప్తూ ఉండాలి. భారతదేశంలో అత్యుత్తమ గ్రంథాలలో మొట్టమొదటిది భగవద్గీత. దాని మీద చేయబెట్టే ప్రమాణం చేస్తాం. నీకు నమ్మకం లేని దాని మీద ఎట్లా ప్రమాణం చేస్తావు? చెయ్యం కదా. నమ్మటానికి అదేదో విషయం కాదు, నీ జీవితం. ఉమ్. ఆ జీవితాన్ని గురించి మనం తెలుసుకోవాలి కదా. తప్పకుండా. మన జీవితం ఇప్పుడు మన రకం, మన అమ్మ ఎవరు నాన్న ఎవరు తెలుసు. ఉమ్. పోనీ అమ్మ నాన్న తెలియదు, ఎక్కడో రోడ్డు మీద దొరికాం. వాళ్ళైనా ఒక ప్లేస్లో పెంచుతారుగా, ఎక్కడో చోట పెంచబడతాడు కదా. భారతదేశం ఒక దేశంలో ఉంటావు కదా, అదే మన అమ్మ నాన్న అవుతుందిగా. అమ్మా నాన్నని తెలుసుకున్నంత సహజంగా భగవద్గీతను గురించి తెలుసుకోవాలి. గీతా జయంతి అనగానే ఓ భగవద్గీత పుస్తకం బాల్మర్లోంచి దుమ్ము దులిపి తీసి, కోస పూజ చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి 4 పువ్వులు వేసి పూజ చేసి, దీపారాధన చేసి, అగరత్తులు చూపించి, 2 అరటిపళ్ళు నివేదన చేసి, హారతి తెచ్చి భగవద్గీత మా ఇంట్లో ఉందండి అంటే కాదు. భగవద్గీత పుస్తకంలో కాదు, మస్తకంలో ఉండాలి. ఏదో ఒక్క శ్లోకమైనా చదువుకోండి. రోజుకొక శ్లోకము, రోజుకొక అధ్యాయము లాంటివి చదివినా కూడా మన జీవితాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నట్టే. జీవిత పాఠాలు కావాలంటే భగవద్గీతలో ఇంచే రావాలి. భగవద్గీత అంతా కూడా అలా సారాంశంగా కనపడదు మనకి. నువ్వేం చేయాలో అది చేయటమే కాకుండా భగవంతుడు తను ఎక్కడెక్కడ ఉంటాడో చెప్పాడు, తను ఎలా యాక్ట్ చేస్తాడో చెప్పాడు, ఏం చేయాలో చెప్పాడు, తను ఎప్పుడు వస్తాడో చెప్పాడు. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాల్సిందే కదా. ఖచ్చితంగా. మన ఇంట్లో అల్మార్లో కనుక భగవద్గీత పుస్తకం ఉంటే ఈ రోజున పూజ చేసుకుని ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. శ్లోకము తాత్పర్యము చదువుకుంటే సరిపోతుంది. శ్లోకాలు మనకి ఎక్కవు, మనకు రావు. తెలుగు వస్తుంది కదా, పోనీ తెలుగు కూడా రాదు, ఇంగ్లీష్ వస్తుందిగా, ఇంగ్లీష్లో చేసిన ట్రాన్స్లేషన్ అయినా చదవండి. ఓకే, అదైనా చదువుకోవచ్చు కదా. గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకాలు దొరుకుతాయి. ఇంత పాకెట్ భగవద్గీత ఉంది, ఇంత పెద్ద భగవద్గీత ఉంటుంది, బోలెడన్ని ఉన్నాయి. ఏదో ఒక భగవద్గీత ఇప్పటిదాకా మీ ఇంట్లో లేకపోతే కొని తెచ్చి పెట్టుకోండి. రోజువారీ చదవలేకపోతే వారానికి ఒక రోజు అని నియమం పెట్టుకుని ఆ ఒక్క రోజైనా ఆ పుస్తకం తిరిగేయండి. ర్యాండమ్గా చదువుతాను జయ నేను. పుస్తకం ఓపెన్ చేసి ఏ పేజీ కనపడితే ఆ పేజీ ఆ రోజుకి. పెద్ద పుస్తకం గీతా మకరందం ఉంది నా దగ్గర. దాన్ని ర్యాండమ్గా ఓపెన్ చేసి వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. నేను ఒక్కొక్కసారి నాకు కావాల్సిన సమాధానం లభించిన రోజులు కూడా ఉన్నాయి. అందరికీ అలాగే లభిస్తుందని నేను ఎంకరేజ్ చేయటం లేదు, కానీ మీకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ర్యాండమ్గా కూడా చదవచ్చు. ఏదో ఒక అధ్యాయం తీసి పెట్టుకోండి, 9వ అధ్యాయమో 18వ అధ్యాయం 16వ అధ్యాయం ఏదో ఒకటి పెట్టుకోండి. ఏదైతే అది చదవాలి. గీతా జయంతి నాడు భగవద్గీతని పూజించుకుని నమస్కారం చేసుకుని ఒక్క శ్లోకం మీరు నేర్చుకుని పిల్లలకి ఒక శ్లోకం నేర్పించండి. మొత్తం అన్ని అధ్యాయాలు నోటికొచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా కనపడతారు మనకి. నేను ఏటా చెప్తూనే ఉన్నానే నాకు నోటికి రాదు అని. చదువుకుంటే బాగా అర్థమవుతుంది హాయిగా. తరచూ చదివిన శ్లోకాలు వస్తాయి నోటికి. అదే మొత్తము నేర్చుకోవాలన్న ఆకాంక్ష ఇంకా నెరవేరలేదు. ఫోకస్ చేయాల. అదే నేర్చుకోవటం అనగానే ఫోకస్ చేయాలి జయ, అంతే కదా. ప్రధానమైంది అదే కదా. ఈ గీతా జయంతి నాడు ఏకాదశి కదా, ఏకాదశి విధి విధానాలు మనం ఏం పాటిస్తామో అవి పాటించటమే. ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండటం, లేదా పూర్తిగా ఉండలేకపోతే మనం ఏదైనా కొద్దిగా ఫలహారము, ఉపాహారము, అల్పాహారం లాంటిది ఏదైనా తీసుకుని భగవన్నామ సంకీర్తనలో ఈ రోజును గడిపి అవకాశం ఉన్నవాళ్ళు ఇది చేయటం, జాగారం చేయటం. ఈ జాగరణ నేను ఇటీవల కాలంలో ఎవరైనా జాగారం చేస్తున్నారంటే విన్నది తక్కువే చేయ. అరుణ్ అని నా స్నేహితుడు ఉన్నాడు కదా, వీళ్ళు ఒక ఫ్యామిలీ వాళ్ళట జాగారణ చేస్తారట. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారట రాత్రంతా. గ్రూపులుగా వెళ్తారు. కొంతమంది చదువుతారు, మళ్ళీ ఆ తర్వాత టర్న్ తీసుకుంటూ ఉంటారనమాట. ఒక్కొక్కళ్ళు టర్న్ తీసుకుంటూ గట్టిగా చేష్టవంతో చదివే వాళ్ళు స్వరం గట్టిగా రావాలి కదా, ఆ చదివే వాళ్ళు చదువుతుంటారు, మిగిలిన వాళ్ళు ఫాలో అవుతుంటారు. అట్లా రాత్రంతా గడుపుతారట. మర్నాడు పొద్దున
ఆ ద్వాదశపారణ చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా కొన్ని గ్రూప్స్ ఉన్నాయట. నేను ఆ ఊరు వెళ్ళాను కదా, పెద్దవరం వెళ్ళాంగా మేము. నేను చెప్పాను కదా అక్కడ ఒక రంగనాయక స్వామి దేవస్థానం ఉందని, పక్కన ఒక రాముల వారి రామ్ భజన మందిరం ఒకటి ఉంది. చెప్పారు కదా. మా బావగారి బంధువులే ఒకళ్ళు కట్టించారట. అది జస్ట్ రామ్ భజన మందిరమే. లోపల ఒక దీని మీద గరుడ స్తంభం అంటారు కదా, ఈ మన కోలాటాలు అవి వాడు చేసేటప్పుడు గరుడ స్తంభం, రాముల వారి పటాలు ఉన్నాయి. భజన చేయడానికి ఎంతమంది వచ్చారో జయ, అందరూ పెద్దవాళ్ళు ఆడవాళ్ళు చక్కగా బోల్డ్ అనే నామాలు. మాకేం భజనలు అవి అలవాటు ఉన్న వాళ్ళు కదా, ఉడికి పాటలే వచ్చు కానీ చక్కగా భజన చేశారు. వాళ్ళు ఉంటారట, ఏకాదశి నాడు జాగారం చేస్తారట భజన చేస్తూ. పల్లెటూళ్ళల్లో ఇంకా జాగరణ చేయటానికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు ఏకాదశి నాడు జాగారం చేసే అలవాటు ఉంది. ఉన్నవాళ్ళు చేయండి. ఎంత మంచి మంచి చక్కటి నామాలతో భజనలు చేశారో వాళ్ళు. చాలా ఓపికగా అందరు పెద్దవాళ్ళు, ఆడపిల్లలు, చిట్టి పిల్లలు కూడా కొంతమంది వచ్చారు. అందరూ కలిసి మైక్ పెట్టుకున్నారు. చక్కగా ఈ తాళాలు కొడుతూ, చిరుతాలు ఉంటాయి కదా తాళం, చిన్న చిన్నవి మన ఇత్తడి తాళాలు, భజన చేశారు. చాలా సంతోషం వేసింది. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మన చిట్టుకుడూరులో భజన చేయటం తెలుసు కానీ మాకేం పెద్దగా అలవాటు లేదు. ఆ ఊరు వదిలేసాక అది పోయింది జీవితంలోంచి. చాలా సంతోషంగా చేసాం ఆ పూట అక్కడ. చెయ్యొచ్చు జాగారం ఒకవేళ మీకు అవకాశం ఉంటే. జాగరణ చేయలేకపోయినా మర్నాడు పొద్దున ద్వాదశపారణ చేసుకోండి. మర్నాడు వదిలేయకుండా ముందు రోజు చదవటం మొదలుపెట్టిన భగవద్గీతని మర్నాడు కూడా చదవండి. ఏటా జరిగే గీతా జయంతి నాడు మీరు ఎవరికైనా 1-2 భగవద్గీత పుస్తకాలు కొని గిఫ్ట్ చేయొచ్చు కూడా. ఎవరి దగ్గర లేదో ఉన్నవాళ్ళు మీ దగ్గర 2-3 పుస్తకాలు ఉంటే ఇంకొకళ్ళకి ఇవ్వండి. ఓ 3-4 కలిసి భగవద్గీతను చదువుకోండి. ఏకాదశి నాడు ఖాళీగా ఉంటే కనుక ఈ ఏకాదశి నాడు మీరు భగవద్గీత పారాయణ చేయొచ్చు. ప్రతి ఏకాదశికి భగవద్గీత పారాయణ చెప్తాం మనం. అవకాశం ఉంటే చెయ్యండి. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు భగవద్గీతని పూజించుకోండి, స్మరించుకోండి. ఒక బుక్ని ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంచుకోండి. ఒట్టి ఇంట్లో ఉంచుకోకుండా తల్లో కూడా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా మహత్తరమైన సమస్యలు ఉన్నప్పుడు నేను చేసినట్టుగా పుస్తకం తెరిచి సమాధానం కోసం కూడా వెతకండి. భగవంతుడు అనుకూలిస్తే తప్పకుండా సమాధానం లభిస్తుంది. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.